మణిబాబు గారు దాదాపుగా అందరు ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే యోగా అయినా కావచ్చు, ఎక్సర్సైజ్‌లు అయినా కావచ్చు. కానీ వాళ్ళ మైండు కుదురుతూ ఉండడం లేదు. అంటే వాళ్ళ మైండ్ వాళ్ళకి సరిగా రావాలంటే, యెస్. వాళ్ళ మనసు నిలకడగా ఉండాలంటే సో వాళ్ళు ఏం చేయాలి? ధ్యానం కుదరలేదంటే ఇప్పటికీ కుదరదు. నేను ఎందుకు ఎన్నో వీడియోలో చెప్పాను. క్రియేటర్ మీరే, సృష్టికర్త మీరే అని. కుదిరించుకునేది మీరే. కుదరలేదు ఇప్పటి వరకు నెగిటివ్‌లో ఉన్నా కాబట్టి కుదరలేదు. రోజు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ అవుతుందండి ఇది. మనం ఫస్ట్‌లోనే కూర్చోలేం. కాళ్ళు తిమ్మిరి పట్టిపోతాయి. మనకి అందుకే ఈ సబ్జెక్ట్‌లో అడుగు పెడితేనే టెస్టింగ్‌లో ఉంటాది మనకని కూడా చెప్పాను. పరిశోధనలో పడతది. నిన్ను కావాలనే లేపేస్తది. కొట్టనీయకుండా ముందుకు కూడా పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సార్ చేస్తున్నాను సార్ తూగేసి ఇప్పుడు ముందర పోయి ఠమామని కొట్టుకున్నాను సార్. వెనకబడినాను సార్. నాకు దెయ్యంలాగా కనిపిస్తున్నది సార్. నిన్ను పరిశోధన అని నేను చెప్పాను కదా! ఇన్నాళ్ళు కనపడలేదు. నువ్వు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నావు. మన సబ్జెక్ట్‌కి ఇది ఓకేనా కాదా? పరిశోధనలో పెడతది. అక్కడ నువ్వు కరెక్ట్‌గా కూర్చో. దీన్ని ధ్యానం చేయకముందు ఏం చేస్తారంటే మీరు కుదరట్లేదు అన్నవాళ్ళు అద్దం ముందరికెళ్ళండి. ఎప్పుడు గాని ఫస్ట్ ధ్యానానికి ముందు మిర్రర్ వర్క్ చేయండి. ధ్యానానికి ముందు కుదరలేని వాళ్ళు, కుదిరే వాళ్ళు కాదు. కుదరలేని వాళ్ళు అద్దం దగ్గరికెళ్ళండి. నిన్ను గురించి నువ్వు ఎంత ఇష్టమో గొప్పగా చెప్పుకో. చెప్పేసి పొగుడు. నీ గురించి గొప్పగా చెప్పేసి నాకు ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టము. ధ్యానాన్ని నేను చాలా సులభంగా చేస్తాను. నాకు ధ్యానం అంటే చాలా ఆశగా ఉంది. ప్రతిరోజు నాకు ధ్యానం చాలా కుదురుతున్నాయి. నేను అనుకున్నప్పుడే ధ్యానం చేస్తున్నాను. విశ్వానికి కృతజ్ఞత. ఈ మాటలు చెప్పండి. ఎన్నిసార్లు ఇష్టమో అన్నిసార్లు చెప్పండి. చెప్పేసి ఏం చేస్తారంటే మీరు మైండ్‌ని అంటే మళ్ళీ కుదరలేదు అనేది మళ్ళీ ఒకటి కావాలంటే ఒకటి వదిలేయమన్నాను. పాతది గుర్తు తెచ్చుకోకూడదు. పాతది మర్చిపోవు. ఇది మైండ్‌లోకి పెట్టుకో. కుదురుతుంది. బయట పోతా ఉన్నా గానీ పనులు చేస్తున్నా నేను ధ్యానం చేయడం నాకు సులభము. నేను ధ్యానం చేయడం నాకు సులభము. నాకు ధ్యానం చేయంటే చాలా ఇష్టము. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టము. డబ్బు సంపద పాట పాడినట్టు దీన్ని పాడు. ధ్యానం చేయడం అంటే నాకు ఇష్టము అని పట్టించు. నువ్వు ఇష్టము అని ట్రైనింగ్ ఇస్తున్నావు. అది ఇష్టపడతది. కుదురుతుంది అని పట్టిస్తున్నావు. కుదురుతుంది. అంటే మైండ్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి ధ్యానం అవసరం అది. ఈ భార్యాభర్తలు ఉంటారు. భర్త కంట్రోల్ లేకపోతే భార్య మాట వినడు. భార్య భర్త కంట్రోల్ లేకపోతే వినదు. అదేవిధంగా మన మైండ్ మన కంట్రోల్‌లో లేకపోతే మనకేం పెట్టదు. కంట్రోల్‌లో లేకపోయిందంటే తప్పించుకుంటది. అంటే నువ్వు ఏం చెప్పినా తీసుకోదు, అది చేయదు. ఆ కంట్రోల్‌లో తెచ్చుకోవాలంటే నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవాలి. కుదరలేదు అన్న వాళ్ళు ఎప్పుడు గాని ఎందుకు కుదరదంటే మిమ్మల్ని మీరు సంతోషపెట్టడం లేదు. మీ కోరిని మీరు తినడం లేదు. మీరు సుఖంగా ఉండడం లేదని అర్థం. అక్కడ కుదరనీయదు. ఎందుకు కుదరని కంట్రోల్‌కి రాదు ఆ మైండ్. అప్పుడే కుదరనీయకుండా చేస్తది. ఏం చేస్తున్నావు నేను ధ్యానంలో నీ కంట్రోల్‌లోకి రావాలని వదిలేస్తది. నిన్ను నువ్వు సంతోషపెట్టుకో. వీలైనంత వరకు ఇప్పుడు పోతూ ఉంటావు. బిర్యానీ వాసన వచ్చింది. బిర్యానీ తినాలంటే ఏదో ఒక రూపంలో తిను. ఈరోజు కాకపోయినా రేపైనా తినిపించు. ఈరోజు కాకపోయినా రేపైనా తిను. డబ్బు ఉందంటే పోత కూడా ఇప్పుడు బజ్జీలు కాలుస్తుంటారు. వాసన బాగుంది. భలే ఉందిరా అనుకుని వదిలేరా డబ్బు రేపు కావాలని వెళ్తావు. అది నిరాశపడుతుంది ఆ ఇన్నర్ మైండ్. కనీసం రూ. 10కి లేకపోయినా రూ. 5కైనా తీసుకొని ఇంటికాడైనా పోయి తిను. లేక ఆడైనా తిను. ఆనందపడుతుంది. అబ్బా నేను బజ్జీ అనుకుంటే పెట్టించినట్రా. అంటే కొద్దిగా నీకు అనుకూలత పడుతుంది మైండ్. సంతోషం ఉండాలి నువ్వు. దీనికంత కారణం నీ బాడీ మొత్తం సంతోషపెట్టుకోవాలి అని అర్థం. నీ మైండ్ నిన్ను నువ్వు అందంగా పెట్టుకోవాలని అర్థం. అప్పుడు చెయ్యి. మిర్రర్ వరకు చెయ్యి. నాకు కుదిరింది. ధ్యానం చేయడం అంటే నాకు ఇష్టం అని చెప్పు. అలా కూర్చో. ధ్యానంలో ఏం చేస్తారంటే కూర్చుంటారు మామూలుగా. కూర్చొని చీకట్లో ధ్యానం చేయమని ఎన్నో లైవ్‌లో కూడా పెట్టాను. ఈ పోస్టల్ టీవీలో కూడా లైవ్ ఇచ్చాను నేను. ధ్యానం ఎలా చేయాలని. ఇచ్చున్నాను కాబట్టి చూడండి. అలా కూర్చునే వెంటనే పనికిరానిదంతా ఆలోచిస్తూ ఉంటారు. ఆ మైండ్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈరోజు నిన్న మటన్ తిన్నావనుకో, లేక ఎక్కడైనా ఫంక్షన్‌కి వెళ్ళినావనుకో, అక్కడ ఏమేమి తిన్నావు? దానంతా ఆలోచనలోకి వెళ్ళిపోతది. బాగుంది కదా మటను. వాళ్ళు ఇలా చీర కట్టుకొచ్చినారు కదా, ఇలా ప్యాంట్ ఏసుకొచ్చినారు కదా, ఇలా నగలేసుకొచ్చినారు కదా, ఇలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పోకూడదది. ఆ మైండ్‌ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలంటే, మైండ్‌ని ఎక్కడికి పంపించుకుంటే నీకు కావాల్సింది ఏందో దాని గురించి అక్కడ ఊహిస్తూ ఉండు. నీకేది కావాలో ఏదైనా జరగాలంటే అది జరిగినట్టు అక్కడ పెట్టుకో. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి బాగా. అంటే మైండ్‌ని తీసుకొచ్చేయాలి. ఎక్కడికి పంపించకూడదు. గమ్మున కూర్చొని వెళ్ళిపోతది. అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొనేసి నీకేం కావాలన్నా అదే నువ్వే నీ మైండ్‌ని వాడాలి అక్కడ. ఇది జరిగినట్టు, ఇలా పోయినట్టు, ఇలా వచ్చినట్టు ఏదో నీకు కొన్ని కోరికలుంటాయి. ఏదో కొన్ని అవసరాలుంటాయి. ఇది జరిగినట్టు ఇలా పదే చేయాలి. చూడండి నా ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అన్ని సిటీలో ఉన్నాయి చూడండి క్లాసులు. ఆ ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. వాళ్ళు కుదరలేని వాళ్ళు కూడా కొన్నాళ్ళ తర్వాత తిమ్మిర్లు పడుతున్నాయి సార్ నా కాళ్ళు. నా కాళ్ళే నడవలేకపోతున్నాను సార్. ఈరోజు హ్యాపీగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను సార్. నా వల్ల ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. ప్రతిదీ ఆన్సర్ మీ ముందర ఉన్నాయి. విశ్వమణి అని టైప్ చేస్తే మీకు వస్తాయి. ప్రతిదీ ఉంది అక్కడ. అది సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి మీకు అది రాలేదు మళ్ళీ. ప్రతిదీ మేము ఇక్కడ వదిలేటివన్నీ మీకు రావాలంటే ఏ ఛానల్ చేస్తారో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి ఇలా చూడండి. వాళ్ళకి ఎలా కుదిరినాయి? ఒకప్పుడు కుదరని వాళ్ళకి ఇప్పుడు ఎలా కుదిరింది? ఇప్పుడు ఎలా వచ్చిందండి వాళ్ళకి? కుదురుతుందండి. నువ్వు కుదరలేదంటే లేదంటే లేకుండా చేస్తుంది. కుదిరింది ఉంది అంటే కుదిరింది అంటే ఉంది. కుదిరిచ్చేస్తుంది. నువ్వే కారణం, సృష్టికర్త నువ్వే. ఇలా అనుకోకూడదు. ఎప్పుడు కానీ పాజిటివ్‌గానే ఇలా చీకట్లో ధ్యానం చేయండి. ఈ ధ్యానం కూడా ఎలా చేయాలి?
ఆ చీకట్లో చెప్పాను. కొంతసేపు ఈరోజు 5 నిమిషాలు చేయాలనుకున్నావు అనుకో, నీ వల్ల కుదరలేదు అనుకో, 2 నిమిషాలు చేసినా పర్వాలేదు, లేచేయి. మళ్ళీ సమయం దొరికినప్పుడంతా కొంచెం కూర్చో, పగుళ్ళు కూడా కూర్చొని ట్రై చేయి. అంటే ట్రైనింగ్ ఇస్తున్నావు బాడీకి, నీ మైండ్కి. కొంచెం కూర్చో, మళ్ళీ కొంచెం చెయ్యి. మీకు రాత్రి అధివతికి చెయ్యి. కొన్నాళ్ళు 1 వీక్ 2 వీక్ 21 డేస్కి అంతా నీకు కుదిరిపోతుంది. ఆటోమేటిక్గా నీకు మైండ్ యాక్టివేట్ అయిపోతుంది, కుదిరించుకునేస్తుంది. ఇదంతా జరగాలంటే నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవాలి, నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. నువ్వు అక్కడ సంతోష పెట్టుకుంటే నిరాశ పెట్టినావంటే ఇక్కడ కంట్రోల్కి రాదు. ఎందుకు కుదరదండి? ఏదైనా కుదురుతుంది, నీ వల్ల ఏదైనా అవుతుంది. ఇలా ప్రతిరోజు కనుక ప్రయత్నించానంటే సింపుల్గా, చాలా సులభంగా, సింపుల్గా చాలా సులభంగా ధ్యానాన్ని చేయొచ్చు. నేను ఒకప్పట్లో 5 నిమిషాలు 2 నిమిషాలు నా వల్ల కాల, తిమ్మిర్లు పడిపోయాను. మళ్ళీ 10 నిమిషాలు అట్ట పెరుగుతూ పోయింది. ఈరోజు అర్ధగంట అయినా కూడా నేను అర్ధగంట పైన చేయను. అర్ధగంట నేను హ్యాపీ కూర్చోగలుగుతున్నాను. కారణం ఎవరంటే నేనే. ఆ రోజు కుదరంది ఇప్పుడు ఎందుకు కుదిరింది? పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ప్రతిరోజు ప్రయత్నించడం వల్ల అది కుదిరిపోతుందండి. అది ఆటోమేటిక్గా ట్రైనింగ్ అయిపోతుంది, కుదిరిపోతుంది. హ్యాపీగా చేయండి. ధ్యానం ప్రతి ఒక్కరికి కుదురుతుంది. ధ్యానం ద్వారా పెద్ద అద్భుతాలు సాధించవచ్చు. ఎంతోమంది చెప్తుంటారు ధ్యానాన్ని గురించి. చూడండి, ధ్యానం గాన కంటిన్యూ చేసినారంటే అది దానివల్ల ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. 1 2 కాదు చెప్పలేము, అలివి లేకుంటున్నాయి. చేయండి. మైండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ ధ్యానం కుదిరేది. అందుకే నెగిటివ్ ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆ ధ్యానం కూడా కుదురుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానాన్ని చాలా సులభంగా చేసి నా మైండ్ నా కంట్రోల్లో తెచ్చుకొని ధ్యానాన్ని చాలా సులభంగా అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి ధ్యానానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.